ఆమ్లెట్ మమ్మీ కొట్టి నాకోటే ఉంది మీకు లేవుగా మరి మీకు లేదు మాకే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే పాత వాళ్ళు చూస్తున్నా కూడా ప్లీజ్ కొంచెం అంటే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా చివరి వరకు చూస్తే ఏంటంటే కొద్దిగా మాకు కూడా కొద్దిగా సపోర్ట్ చేసినట్టు అవుతుంది, అందువల్ల అయితే చెప్తున్నాను. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉన్న 2 కోడిగుడ్లు అయితే 3 ఉండాలిగా, మరి 2 వేసినవేంది? 3 నిన్న సాయంత్రం కూర వండలే నీకు? టమాటా కోడిగుడ్డు కూర అదేనా ఒక ఎగ్గు? ఆగండమ్మా అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే పొద్దున్న వాళ్ళ ముందు దిగి నువ్వు అన్నం పెట్టేలోపు సగం కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు, పొద్దున టీ తాగినా, ఆకలి అవుతుంది. మరి వాళ్ళతో పాటు నువ్వు కూడా తినొచ్చుగా. ఇక బట్టలు వినినా కదా కొద్ది కొద్దిగా పెడుతున్నా మీకు. అంతా కూడా వద్దు, తినరు మళ్ళీ అన్నం మిగిలిస్తారు. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందా తిని? హాఫ్ అన్ అవర్ అవుతుందా? ఆకలి కావట్లేదట, ఏం చేయండి? ఆకలి కావట్లేదా? పుదీనా పచ్చడి కొంచెం ఉంది, పచ్చిమిర్చి కొద్దిగా ఉంది. ఇవాళ వచ్చేసి క్యాబేజ్ కూర అయితే వండినా, ఒక 2 టమాటాలు వేసి. ఉల్లిగడ్డ కూర లెక్కనే ఉంటుంది, ఉల్లిగడ్డ కూరే సేమ్. ఉల్లిగడ్డ కూర తినలేదా? ఉల్లిగడ్డ కూర పేపర్ క్యాబేజ్ అట్నే ఉంటుంది, సేమ్ అంతే ఉంటుందమ్మా. ఉల్లిగడ్డ కూర అప్పుడు తిన్నారుగా, పోయినసారి వండినప్పుడు తిన్నారుగా, మంచిగా ఉందని మళ్ళీ అడిగింది. ఇప్పుడు కొద్దిగా తింటే అర్థమవుతుంది దానికి. అది ఆమ్లెట్ కిందిదేమో పచ్చిమిర్చి వేసి చేసింది, పైదేమో ఉల్లిగడ్డలతో చేసింది ఆమ్లెట్. నాకాట నీకెక్కడిది, నీకు లేదు. అన్నం తిన్నాక ఆమ్లెట్ ఇద్దామని అనుకున్నాం. ఇంకా మరి అన్నం తీరిచ్చాము దాంట్లో ఎందుకో తింటది. ఎంతసేపు అయితే నువ్వు ముందు తిన్నా అన్నావు? పొద్దున ఎప్పుడో తిన్నది. అయితే ఉండని కలుపు అన్నం కలుపు. నిద్ర వస్తుంది. ప్లేట్ అటు పెట్టి పడుకో, ఇక పడుకోపోయి. ఆమ్లెట్ నాకు స్కేల్ తెచ్చుకోవాలనా? కరెక్ట్ కొలత ప్రకారం కట్ చేయి. చూడు నువ్వే చూడాలా. ఓ ఇది కొంచెం ఎక్కువ కట్ అయింది. ఇదా చిన్నపిల్లలు చెప్పు, తక్కువ అయితే నేను తీసుకుంటా. ఇంట్లో అక్కలు చెల్లెలు అన్నదమ్ములు అట్నే కొట్టుకుంటుంది కదా, వీళ్ళది అట్నే ఉంటుంది. కానీ నేనే ఇస్తా కాబట్టి అలా కొట్టుకుని ఉండదు. బాటిల్ తీయమ్మా, పిక్కు తీసుకుంటా. బాటిల్ పక్కా పెట్టి తినేసేయండి ఇక మీరు. పుదీనా పచ్చడి వేసుకుంటే పుదీనా పచ్చడి కూడా వేసుకో, సరేనా? ఎవరికి ఇస్తానో? వీళ్ళకి ఇస్తావా? వాళ్ళు తినే ఉంటారులే, మనమే లేట్గా తింటాను. వాళ్ళందరూ ఎప్పుడో తినాల. టిఫిన్ అయినా చేసి ఉంటారు, అన్నం అయినా తినండి. ఇంతవరకు ఒక్క ముద్ద కూడా కలిపి నోట్లో పెట్టింది అయితే లేదు. నేనైతే ప్లేట్లోకి వెళ్ళి తీసేస్తే చెప్తాను ఆమ్లెట్. కూర ఎత్తుందో ఏం సరిపోవట్లేదు? కలుపు నీకు వస్తలేదా? పెద్ద ప్లేట్లు లేవా మరి? నువ్వు మరి గింత ప్లేట్లలో పెడతాను ఎందుకు మరి? చాలా బాగుందా? క్యాబేజీగా నువ్వు వండింది అట్లా అనిపించట్లే. ఏంది రిచ్చమ్మా అంత డౌట్గా తింటాను ఎందుకు? చాలు, తినాలి, కంపల్సరీ తినాలి. ప్రతి ఒక్కటి అలవాటు చేసుకోవాలి. నేను ఇది తినను, నేను అది తినను, నాకు అది అలవాట్లేదు, ఇది అలవాట్లేదు, అట్లాంటివి నేర్చుకోవద్దు మీరు. నువ్వు కూడా ఒకసారి క్లాస్ తీసుకోవాలి. నీకు కరివేపాకులు ఏరిపెట్టుడు, అవి ఏరిపెట్టుడు పక్కకు దేంట్లోనైనా అన్నీ తినాలి, అన్నీ మంచిదే కదా. పైన కాదు
ఇట్లా ఇట్లా కాదు కలిపేది. ముందు జరుగు రిచ్, కొంచెం ముందు జరుగు. రేపటి నుంచి ఎట్నాయమ్మా వీడియోలు మరి? ఎందుకు? ఇక సెకండ్ షిఫ్ట్ ఫ్రెండ్స్ రేపటి నుంచి పొద్దున్న అయితే తీసుకోవాలి. కానీ ఇప్పుడు రోజుకు 2 అంటే మేము పొద్దున ఒకటి సాయంత్రం ఒకటైనా తీసుకోగలుగుతాను ఈ షిఫ్ట్లో. ఇక నెక్స్ట్ రేపటి నుంచి అయితే రోజు పొద్దున్నే 2 వీడియోలు తీసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం వచ్చినాక ఒకటి తీసుకోవచ్చులే. నైటా? ఎప్పుడు పెడతాం మరి? తీసుకున్నాకనే ఇబ్బంది పడాలి, తప్పదు మరి. నువ్వు 8ంటికి వస్తావు కదా, ఆ టైంలో వీలైతే తీద్దాం, లేకపోతే మార్నింగ్ నేను డ్యూటీ పోయేటప్పుడు వీలైతేనే 2 తీసుకుందాం. పచ్చిమిర్చి మీరు తినారనే మేము తినే దాంట్లోకి వేసింది. బాగుందా కూర? అనుకున్నట్టే కుదిరింది. అదే అప్పుడు ఆ మధ్యలో బాగుంది, అందుకే నాకు మళ్ళీ మళ్ళీ తినాలన్నట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు తెచ్చిన క్యాబేజీ తోటి పకోడీ చేపిద్దాం అనుకున్నాను నేను. క్యాబేజీ పకోడీ బాగుంటుంది కదా. ఉల్లిగడ్డ పకోడీ ఎన్నిసార్లు తింటావు? ఉల్లిగడ్డ పకోడీ తిని తిని తిని. బెండకాయ బజ్జీలు చేయాలి ఒకసారి. జిగుడు ఉంటుంది అంతా. బెండకాయ బజ్జీలు జిగుడు జిగుడు ఉంటుందా? కొత్తగా ట్రై చేద్దాం. వంకాయ బజ్జీలు ఒకసారి చేసినాంగా. ఏంటండి? అది ఉల్లిగడ్డ కాదే, క్యాబేజీ. సర్లే, నీకు క్యాబేజీ, దానికి ఉల్లిగడ్డే. ఎంతసేపు నేను అనుకుంటాను మరి. దీన్ని కుదరాలంటే టైం పడుతుంది. ఏమంటే తొందర వండింది అనుకో, పచ్చి పచ్చి ఉంటుంది, పచ్చి పచ్చి ఉంటుంది, ఉడకదు సరిగ్గా. అదే ఇక పొయ్యి మీద వేసినా నేను బట్టలు వినుకుంటున్నా. ఆమ్లెట్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఏది ఇంకా కొంతసేపు నేను ఇట్నే వీడియో షూట్ చేసుకుంటుంటే తినరు కూడా. నాది తినాను, నాకు వద్దులే. మీరు 4-5 ఆమ్లెట్లు వేసుకుంటే తింటుంది. మళ్ళీ ఉడకబెట్టిన ఫుడ్ తినమంటే మాత్రం అసలు ఏడిపే వస్తుంది కదా. తెల్లదే తింటుంది ఫ్రెండ్స్. అసలు నీలం అయితే అసలు ముట్టుకోదన్నమాట. నీలం అసలు తిననే తినదు, ఎప్పుడు మాకే ఎత్తా ఉంటుంది, మేమే తింటాం. రిచమ్ అయితే కంప్లీట్గా తింటుంది. ఎత్తనో కాదు, ఎలానో ఉంటుంది, ఎట్నో ఉంటుంది. మామిడికాయల సీజన్ అయిపోయిందా? అయిపోయింది, మామిడికాయలు ఉన్నాయి అక్కడక్కడ. కానీ మొత్తం మందు పెట్టి పండించేటివి. కానీ ఎట్లుంది కూర? వద్దు వద్దంటే మరి తింటేనే తెలుస్తుంది మరి ఏదైనా కానీ. నీకు ఎట్లున్నది? తినకుండానే బాగాలేదు అని అనొద్దు ఎవరైనా. బాగుంది కదా, తినాలైనా సరే, నువ్వైనా సరే, నేనైనా. నువ్వైనా సరే, నేనైనా సరే. నా మీ దగ్గర అందు ఉండవు కదా నువ్వు. మళ్ళా మళ్ళా రేపు కూడా సరే, మంచిదే. తినండి ఇక. వాటర్ అయితే తాగకండి ఎక్కువ. నువ్వు ఊరికే వాటరే తాగి కడుపు నిండా వాటర్ తాగి అన్నం వద్దని అంటాను నువ్వు. చల్లగా ఉన్నాయి కదా, తాగుతారు గట్టిగా. అన్నం నీళ్ళు ఎక్కువ తాగుతారు. నీళ్ళు తాగితే మంచిదేలే, కానీ మరి అన్నం తినాలి. అన్నం కూడా నీళ్ళు తాగినట్టుగానే. ఇవాళనే ఇవాళనేనంట మరి. నైట్ డ్యూటీలో అంటే విన్నా నేను. మురుగశీర రోజు అయితే చేపల కూర అయితే ఖచ్చితంగా వండుకొని తినాలంటారు ఫ్రెండ్స్. కానీ ఒక్కొక్కసారి అయితే తింటానమ్మో, ఒక్కొక్కసారి కుదరట్లేదు అనమాట. రేపు సండే కదా, రేపు కుదురుతుంది. అంటే ఆ రోజే కాదు, ఆ కార్తెలో తినాలి అని అంటారు మరి. మురుగశీర కార్తె మనకేమో కార్తెలు అవన్నీ గట్టిగా తెలియవు. రేపు తెత్తలు చిన్న చిన్నవి బాగుంటాయి. పెద్ద పెద్దది కావాలి, చిన్న చిన్నవి దొరకవు. ఇప్పుడు వర్షాలు పడతాయి కదా, డాడీ పట్టడానికి పోతాడు గాలి వేయడానికి, పంపిద్దాం మళ్ళా. అప్పుడు చిన్న చేపలు వీళ్ళ ఫ్రెండ్ ఉంటారా, వాళ్ళ డాడీ నువ్వు చేపలు పడ్డానికి వేరు ఫుల్ చేపలు తెచ్చుకొని అందరం మీరిద్దరు పట్టుకొని వండుకొని తిన్నాం కదా. సూపర్ ఉంది.
గుర్తుందా నీకు? పోయినసారి వర్షాకాలంలో ఫ్రెండ్స్ అసలు ఫుల్ చేపలు మస్తు పడాయి అనమాట. కొన్నేమో ఫ్రై చేసిన, కొన్నేమో పులుసు పెట్టిన, కొన్నేమో పక్కన వాళ్ళకి ఇచ్చిన. ఫుల్ చేపలు ఉన్నాయి. వీడియోలు కూడా తీసినాం అవి స్టార్టింగ్లో ఛానల్ పెట్టిన కొత్తలో. ఇంకా తినండి, బాగా చెప్పేసేయండి ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నం తినైతే ఆయన అయితే బజారుకు పోతాడు అనమాట. బాగా ఆకలిగా ఉంది, పొద్దున్న నుంచి తినలేదు. ఇక అన్నం అయితే ఇందాలే లేచిండు అనమాట. లేవడంతో ఇక ఆమ్లెట్లు వేసి వీడియో అయితే షూట్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. చెప్పు మళ్ళా. Bye friends.